నమ్మదగిన యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారమంతా మనం కాపాడి బలపరిచి శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి చేసిన మేలు బట్టి వందనాలు ప్రభా. పాపం చేత అపరాధం చేత దూరస్తులంగా నేరస్తులను ప్రేమించి మనలోకి సింహాసనం విడిచి మా కొరకు రిక్తునిగా దాసు స్వరూపం ధరించిన ఆయన ఈ లోకానికి అందించిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి స్త్రీలు రక్తముల ప్రభా అయినా మీరు ఆ యొక్క అవిధేయతను పాపమును క్షమించి విడుదల విమోచన కలిగించిన తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన బిడ్డ బట్టి వందనాలు ప్రభా. ఇక్కడ రాసిన నడిపించని ప్రార్థిస్తున్నాం. అయినా మీరు మహిమ గత ప్రభను ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనలోను వాక్య పరిచర్యలో పద కార్యక్రమంలోను ప్రభా ఆయన ఆరాధనతో నడిపించి దీవించాం. మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విడుదలచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. ఓ యేసుని ప్రేమ పాట పాడుకుందాం. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గోపాది. ఓ యేసుని ప్రేమ ఆగమ్యానందమే, హృదయముని చేదు ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలి ఉన్నాడు, దయచూపి
జీవనదిని నా హృదయంలో ప్రవహించి జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా
గ్రంథం 111వ కీర్తన. అందరూ కలిసి చదువుతాం. సామ్స్ 111. 111వ కీర్తన అందరూ కలిసి చదువుతాం. బైబిల్ చదవండి, మీరు అర్థమయ్యే భాషలో చదవచ్చు. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణహృదయంతో యెహోవాకు కృతజ్ఞత చెల్లించండి. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదు. ఆయన కార్యము మహిమా ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకార్థం నియమించున్నాడు. యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, తన ఎదురు భయభక్తుల వారికి ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆయన నిత్యము తన నిబంధనలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన తన ప్రజలకు అన్యుల స్వాస్థ్యం అప్పగించున్నాడు. తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాస్త్రములన్నీ నమ్మకమైనవి, అవి శాస్త్రముగా స్థాపించబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థముతోనూ చేయబడినవి. ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేయవాడు. తన నిబంధనను ఆయన నిత్యము నిర్ణయించువాడు. ఆయన నామ పరిశుద్ధమైనది, శుభతగినది. యెహోవా యందు భయము జ్ఞానము మూలము. ఆయన శాస్త్రమును అనుసరించు వారందరూ మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుతున్నది. దేవుడు తన వాక్యం దీవించుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చి మీకు అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కీర్తన మనం గమనించినట్లయితే దేవుని యొక్క మహిమ ప్రభావం బట్టి, ఆయన గుణమును బట్టి, ఆయన లాంటి వాడు, ఆయన అద్భుత కార్యములు ఎలాంటివో తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తన కూడా అంటున్నాడు, యెహోవాను స్తుతించండి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించెదను. గొప్ప మాట అండి. దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాను. ఎప్పుడు ఒక వ్యక్తి కృతజ్ఞతలు చెల్లించగలుగుతాడంటే చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మేలు చేత దీవించబడినప్పుడు, అలాగనే సహాయత పొందినప్పుడు కృతజ్ఞత చెల్లించవలసిన వారం. మనకు చాలా మంది నానా విధాలుగా సహాయం చేసి ఉండొచ్చు. సహాయం చేసిన వారికి మనం థ్యాంక్స్ అని చెప్తాం. చాలా వందనాలండి, మీరు ఎంతగానో ఈ సహాయం చేశారు అని చెప్పేసి డబ్బు సహాయము, మాట సహాయము, సంతక సహాయము, ఏదో ఒకటి ఇతరుల నుంచి మనం మేలు పొందినప్పుడు వారికి మనము కృతజ్ఞత చెల్లించుకుంటలేము. అంటారు కదా, ఆయన సహాయం చేసిన కనీసం థ్యాంక్స్ అని చెప్పలేదు. ఎంత కృతజ్ఞతరాలు, కృతహీనమైనరాలు, కనీసం థ్యాంక్స్ అని కూడా చెప్పలేదు. మానవులమైన మనమే అట్లా అనుకుంటున్నప్పుడు మహోన్నతమైన దేవుడు ఆయన సర్వమానవాళికి ప్రత్యేకంగా మానవుని యొక్క పాప విమోచన కలుగు చేసిన వాడు ఆయన. అందుకే రాయబడింది 9వ వచనములో, ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేయవాడు అని రాయబడింది. విమోచన అనగా విడిపించువాడు. దేని నుంచి విడిపించాడు? బిడ్డనా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14లో ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, అనగా ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని ఇడుచుటకు ఆయన రక్త మాంసములు పాలువాడై ఉన్నాడు. దేని నుంచి విడిపించాడు? అనగా మనము రక్త మాంసంలో ఉన్నాం. రక్త మాంసములు అనగా బలహీనత,
అలాగనే పాప ఇచ్చలు వీటి చేత మనము ఉంటుండగా, అలాగనే సాతాను యొక్క బంధక అపవాదిని, మన భయమును, మరణం మన మీద ఉంది, అపవాది ప్రభుత్వం మన మీద ఉన్నది, రక్త మాంసం ఉన్నాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం, శాపము చేత మనము ఉంటున్న మనల్ని యేసుక్రీస్తు వారు విడిపించాడు. మరణ ప్రభుత్వం నుంచి, సాతాను ప్రభుత్వం నుంచి ఆయన విడిపించి విమోచించి విమోచన కలుగు చేసిన వాడండి. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము గమనించినట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి భాగం, 1వ అధ్యాయం 12 చివరి భాగం నుంచి నేను చదువుతాను. తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత చెల్లింపవాలని దేవుని బతిమాలుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించే తన కుమారుని యొక్క రాజుగా చేసిన రాయబడింది. ప్రియులారా, ఆయనే ఆ కుమారునిందుకు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. యేసుక్రీస్తు వారు అంధకార సంబంధమైన అధికారం నుండి అనగా సాతాను ప్రభుత్వం నుంచి విడుదల కలిగించి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంత మాత్రమే కాదు, తేజవాసులైన బట్టి స్వాస్థ్యానికి మనలను పాత్రులుగా ఇచ్చినాడు. ప్రియులారా, ఇది మరువురానిది, ఎవరు కూడా చేయలేదు. నిన్ను సృష్టించినటువంటి దేవాతి దేవుడు, కలుగు చేసినటువంటి సర్వశక్తిమంతుడు దేవుడు తానే శరీరధారికి లోకానికి వచ్చి మనము శాపములో పాపములో ఉంటుండగా ఆయన మన శాపము విడుదల కలిగించడానికి తన పరిశుద్ధ రక్తమును మన కొరకు చిందించాడు. విమోచన కలిగించాడు. బిడ్డరా, విమోచన కలిగించాడు. అంత మాత్రమే కాదు కానీ విమోచించి వదిలిపెట్టలేదు. మన చదివి 112 కీర్తన 9వ వచనం 2 భాగంలో తన నిబంధనను ఆయన నిత్యము ఉండ నిర్ణయించువాడు, ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపతగినది. ఆయన నిబంధన కలుగు చేశాడు. ఎప్పుడైతే నీవు నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొంది ఉన్నామో ఆ రోజు అన్నాడు, నేను నిడువను ఎన్నడు ఎడబాయి, ముదిమి వచ్చి వారికి నెత్తుకున్నవాడు నేనే, తల వెంట్రుకు నెరిగి వారికి నేను కాపాడువాడు నేనే. మన జీవితాంతం కూడా మనతో ఉండినవాడు ఆయన. చాలా మంది పెళ్ళి ప్రమాణాలు చేస్తారు. జీవితాంతం నీతో ఉంటాను, ఎడవను, కష్టంలోను, బాధలోను, వేదనలోను, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మిస్అండర్స్టాండింగ్ వచ్చినా, నిన్ను తప్ప వేరే పురుషుని లేక వేరే స్త్రీని ప్రమాణం చేస్తుంటారు. కానీ విడిపోయిన వారు ఎంతమంది? అందుకని వాళ్ళని అవిశ్వాఘాతకులు అని అంటుంటాడు. బిడ్డరా, దేవుడు మాట ఇచ్చాడు, మాట తప్పని వాడు. ఆయన నమ్మదగిన వాడు కనుక నమ్మదగినటువంటి దేవాతి దేవునికి, కృపాసత్యములు కలిగినటువంటి దేవాతి దేవుడు నీకు నాకు మనందరికి కూడా పాప క్షమాపణని కింద పెట్టినాను, విడుదలను విమోచన కలిగించిన వాడు. బిడ్డరా, అటువంటి దేవాదేవునికి స్తోత్రార్చనించి మధురమైన అతిఘటన కీర్తనకారుడు. ఆయన ఆశ్చర్య కార్యములను, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన భయభక్తుల వారికి ఆహారం ఇచ్చేవాడు, తన నిబంధనని నిత్యము జ్ఞాపకము చేసుకునేవాడు. పెళ్లి రోజు ప్రమాణాలు ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటారు? అదే బాప్తీస రోజును కూడా ప్రమాణం చేస్తారు కదా, నా జీవితాంతం నేను వెంబడిస్తానయ్యా, జీవితాంతం నేను వెంబడిస్తాను. వీళ్ళలా చాలా మంది ఇప్పుడు వెనుక తిరిగి వారు ఉంటుంటారు. కానీ దేవుడు నీ పట్ల చేసినటువంటి వాగ్దానములని, నీకు ఇచ్చినటువంటి ఆ నిబంధనని, కవనెంట్, ఆ ఒడంబడిక, ఆ ఒప్పందము, ఆ ఒడంబడికని ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకునేవాడు. అటువంటి దేవాదేవుడిని ఎల్లప్పుడూ కూడా స్తుతించి ఆరాధించి గొప్ప చే మధురమైన బిడ్డలారా, అందుకంటున్నాడు,
ఆయన క్రియలు గొప్పవి, ఆయన క్రియలు గొప్పవి, యెహోవా క్రియలు గొప్పవి, ఆయన చేసిన కార్యములు గొప్పవి. వాటి ఇష్టం గల వాళ్ళందరూ కూడా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటానన్నాడు. నమ్మదగిన దేవుడు ఆయన నీ పట్ల నా పట్ల కృప చూపించి కనికరించి నడిపిస్తున్న దేవుడు ఆయన. మనము సుఖముగాను నెమ్మదిగా బ్రతుకుతున్నామంటే మంచివారమని కాదు, లేక మన నీతి క్రియలు గొప్పవే కనుక అని కాదు. దేవుడు తన కృపను మన ఎడల వెల్లడిపరచుండగా ఆ కృప చొప్పు నడిపించబడుతున్నాం. కాబట్టి దేవాది దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఆయన సమాజంలో ఆయన స్తుతించదను, ఆయన కృతజ్ఞత చెల్లించదను, ఆయన క్రియలను కొనియాడుదును, అవి గొప్పవి. వాటిని ఇష్టం గల వాళ్ళందరూ కూడా వాటిని ధ్యానిస్తూ ఉంటారు. ఆయన దయాదాక్షిణ పూర్ణుడు, తన నిబంధనలు ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకును. ఎవరిని నిత్యం జ్ఞాపకం చేసుకునేది అనుక్షణం బిడ్డల ఈ లోపల అనుక్షణం జ్ఞాపకం చేసుకుని నీ పట్ల ప్రేమ కలిగి తన ఉద్దేశములని తన మేళని నీకు అనుగ్రహిస్తున్న సర్వశక్తిమంత దేవుని కృతజ్ఞత చెల్లించి బద్దులమైన ఆయన స్తుతించి ఆరాధించి గొప్ప చేయబద్దులమైన దేవుడు తన మాట దీవించును గాక. ఆమేన్. ఆయన నామ పూజకు తగినది, ఆయన నామాన్ని బట్టి ఆయన స్తోత్రాలు చెల్లిద్దాం, గణపరుచుదాం, మహిమ ఘనత ప్రభావములని ఆయన చెల్లించుదాం, అందలేసి పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. యేసయ్య మీకు వందనాలు ప్రభువా చెప్తాం. నమ్మదగిన దేవుడు, కృపా సంపన్నమైన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం అర్పించుదాం. యెస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. యేసయ్య మీకు వందనాలు ప్రభువా. నమ్మదగిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పూజార్హమైన తండ్రి వందనాలు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. వేల కోట్ల స్తోత్రాలు ప్రభువా. దేవదూతల చేతులు పరిశుద్ధులు పరిశుద్ధులని నిత్య గానపతి గానము చేత ఆరాధించబడుతున్న తండ్రి మీకు వందనాలు ప్రభువా. మీరు చూపిన కృపకే మీకు స్తోత్రాలు, మీ కనికరముకే మీకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రాలు చేస్తున్న తండ్రి, జీవాధిపతమైన తండ్రి వందనాలు ప్రభువా. కృప కలిగిన తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఎస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నోరు తిరుగుతాం, ఆరాధించుతాం, స్తుతులు చెల్లించుతాం, నామానికి మహిమ ఘనత ప్రభావం అర్పించుతాం. ఎస్ లార్డ్. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
నమ్మదగిన తండ్రి వందనాలు ప్రభా, ఆరాధనకి యోగ్యుడమైన తండ్రి వందనాలు ప్రభా. Yes Lord, hallelujah, hallelujah, hallelujah. Thank you Jesus. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పరిశుద్ధులు పెడతాను కృపా కనికరం కలిగిన ప్రభా, పాప క్షమాపణ నిందితుల విమోచన కలిగించుతున్నాను ప్రభా. చేసిన మేలు బట్టి నీకు స్తోత్రాలు. ఆయన ఇచ్చిన పాప క్షమాపణ విడుదల విమోచన బట్టి ఉన్నారయ్యా. నిత్యము నిబంధనని జ్ఞాపకం చేసుకుని దేవుడు తండ్రి, పర్వతములు తొలగినను మెట్టులు తత్తరిల్లినను నీ కృప నన్ను విడిచిపోదు, నీ నిబంధన తొలగిపోదు అని చెప్పిన తండ్రి వందనాలు ప్రభా. తండ్రి తన కుమారుడు జాలిపడినట్టు యెహోవా మీ యందు జాలిపడును అని చెప్పిన తండ్రి వందనాలు ప్రభా. అరిచేతుల మీద నేను చిక్కుకున్న వాడవు తండ్రి. తల్లిని మరచును గాని నేను మిమ్మల్ని మరువను అని చెప్పిన తండ్రి మీకు వందనాలు ప్రభా. అయినా మీకు స్తోత్రాలు చూపిస్తున్నా ప్రభా. యెహోవా మీకు నీడవలే ఉండును అని చెప్పిన వాడు ప్రభా. నిరంతరము మాతో ఉన్న తండ్రి వందనాలు ప్రభా. కష్టంలోను, వేదనలోను, దుఃఖములోను, కన్నీటిలోను, కృంగిన సమయాలలోను ప్రభా, అనారోగ్యంలోను ప్రభా మనుషులు దూరం అవుతూ ఉంటారు. అయినా మనుషులు ఎడబాటు ఉంటది, కానీ ఎడబాయిన దేవుడు ప్రభా. ముదిమ వచ్చిన వరకు నేను ఎత్తుకుని వాడు నేనే, సంక పెట్టుకుని వాడు నేనే అని చెప్పిన వాడు తండ్రి. మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు చూపిస్తున్నాం. జీవం కలిగిన మా యేసయ్య మీకు స్తోత్రాలు ప్రభా. అయినా ఇచ్చే రక్షణ బట్టి వందనాలు. మాతోను మాలోను ఉండి ప్రభా నిత్య జీవార్థమైనటువంటి పరలోక రాజ్యం నడిపిస్తూ వందనాలు. లోకము తన ఆశ గతించిపోవును, యెహోవా కొరకు ఎదురు చూసేవారు ధన్యులు అని చెప్పిన తండ్రి వందనాలు ప్రభా. స్తోత్రాలు. నీ కొరకు నాయన జీవించి నిరంతరం నిలుచునని చెప్పిన వాడు తండ్రి. ఇదిగో ప్రభా, చేరి వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలయ్యా. దీవించండి, బలపరచండి అయ్యా. మా హృదయాంతరంగా వచ్చిన ఆరాధన మీరు అంగీకరించండి ప్రభా. ఆగ్రహించి బలపరిచిన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్తుతి ఆరాధన మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి అర్పించి నామ తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రత్యేకమైన పాట విందాం. తెలిసి ఇలాంటి మీద తలకైపోతుంది చేస్తాను దేవుడు అవకాశం ఇలాంటి లేదు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, ఏదైనా వచ్చిన తీసుకుని మైక్ తీసుకుని give you full control. Wherever you may lead, I will follow. Shepherd of my soul, I give you full control. Wherever you may be, I will follow. Be it in the quiet pastures or the valley dark, the shepherd of my soul, be my guide. Be it in the quiet pastures or valley dark and deep, the shepherd of my soul, be my guide. Shepherd of my soul, I give you full control. Wherever you may be,
your mercy, I will follow. ఓ దేవా కన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బలె 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 ఓ దేవా కన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా జీవాత్మానను నింపగనే జీవితనైతిదయా నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా జీవాత్మానను నింపగనే జీవితనైతిదయా బలె బలె బలెగా చేశావు బలె బలె బలెగా హల్లెలూయా నీకే చేస్తాను బలె బలె బలెగా చేశావు హల్లెలూయా నీకే చేస్తాను ఓ దేవా నన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బలె 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 ఓ దేవా నన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. నమ్మదగిన దేవుడు మన ఎంతవరకు కాపాడి ఈ శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మహిమ ప్రభావాన్ని కలుగుగా. దేవుని వాక్యము చుంటు తేనె దారుల కంటే మధురమైనది అని బైబిల్ సాధిస్తాము. వాటిని గైకొనటాన్ని బట్టి గొప్ప లాభం కలుగున రాయబడింది. వాటి గైకొనటాన్ని బట్టి గొప్ప లాభం కలుగున రాయబడింది. కనుక నమ్మదగిన వాడు కృపాసక్తి సంపూర్ణమైన దేవుని మాటలని మానవాళికి అందించాడు ఆయన. ఆ మాటలని ధ్యానించటం, ఆ మాటలని కంటలు చేయటం, ఆ మాటల ప్రకారం జీవించడాన్ని బట్టి ప్రాణాత్మ దేహములకి ఆరోగ్యము కలుగున రాయబడుతుంది. సర్వ శరీరమును కలిగిన మాలిన్యమును పోగొట్టును. కనుక జీవం కలిగిన మాటల వైపు మనసు పెడితే అది వృధా కావు. లోక సంబంధమైన ముచ్చట్లో అది పురుగుడు పుండు లాంటివని బైబిల్ రాయబడింది. లోక సంబంధమైనటువంటి మాటలు చెరిపడే మాటలని బైబిల్ రాయబడింది. కానీ దేవుని మాటలు, నా మాటలు అగ్ని వంటివి కావా, శుద్ధి వంటివి కావా అని ఇర్మియా గ్రంథం రాయబడింది. దేవుని మాట మనలో అగ్నిలాగా పనిచేస్తుంది. అనగా మనలో ఉన్న మాలిన్యములను అది కాల్చివేసి ప్యూరిఫై చేస్తుంది అగ్ని. దేవుని వాక్యం కూడా అగ్ని లాంటిది అని నువ్వు గమనించాలి. అలాగే శుద్ధి వంటిది. శుద్ధ కంస శిల్పకారుని దగ్గర ఉంటుంది. శుద్ధి అమ్మలే ఆ శిల్పాన్ని, బండని, రాయిని ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి ఆకారాన్ని ఇస్తాడు. శుద్ధి దెబ్బలు దాన్ని పడతా ఉంటాయి. దేవుని వాక్యము మన సరిచేస్తూ ఉంటుందండి. అందుకే నా మాటలు వినటం గొప్ప ఆశీర్వాదకరం. పాత నిబంధనలో అనేకులకి వినాలని ఆశ ఉంది, కానీ వినలేకపోయారంట. కానీ కళ్ళు తినంటున్న మనము దేవుడు వినటానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ మాటల వైపు దృష్టి పెడదాం. ఈరోజు నా యాకోబు జీవితం గురించి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. యాకోబు రాసినటువంటి ఆదికాండము 36
32వ అధ్యాయం 22 నుంచి 32 వరకు నేను చదువుతాను. ఆదికాండము 32వ అధ్యాయం 22 నుంచి 32 వచనాలు. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బేకు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినంతయు పంపివేశాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతన్ని గెలవకుండా చూసి తొడగుట్ట మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడుగుగా అతడు, నీవు నన్ను ఆశ్రయిస్తేనే గాని నిన్ను పోనీనను. ఆయన, నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనేను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితమని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూసి తిని అయినను నా ప్రాణము తగ్గినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టాను. అతను పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయన. అప్పుడు అతడు తొడపుంటుసు నడిచెను. అందుచేత అతడు ఆయన ఇశ్రాయేలు యాకోబు తొడగుటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగుటి మీద ఉన్న తుంటి నరము తినరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వెంటనే వందనాలు ప్రభువా, ఈ చదవని మాటలు మా అందరితో మాట్లాడండి నాయనా. మమ్మల్ని బలపరిచి నడిపించమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యాకోబు యొక్క ప్రయాణం, జర్నీ. యాకోబు యొక్క ప్రయాణంలో జరిగినటువంటి సంఘటన, జీవిత ప్రయాణాలు అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. యాకోబు ఇస్సాకునకు చిన్న కుమారుడు, కమలలో ఒకడు. పెద్ద కుమారుడు ఏశావు ఏట్లాడేవాడు. చిన్న కుమారుడు యాకోబు తల్లి దగ్గరే ఇంటి పట్టనే ఉండేవాడు. దేవుని యొక్క వాగ్దానములను, ఆశీర్వాదాలను ఏశావులాగా నటించి తండ్రి యొద్ద నుంచి సంపాదించుకున్నాడు. అక్కడ నుంచి తల్లిదండ్రులు అక్కడ పంపించారు. ఒకవేళ నువ్వు ఇక్కడ ఉంటే ఏశావు ఏ క్షణాన్ని ఇంటికి వస్తుంది, నీ దగ్గర కొత్తని చంపుతాడు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు అని చెప్పేసి అక్కడి నుంచి పంపించేశాడు. లాభానింటికి, తన మేనమామైన లాభానింటికి పంపించారు. ఆ ఒంటికలతోనూ కొంచెం ఆహారంతో బయలుదేరాడు యాకోబు. బయలుదేరినటువంటి యాకోబు జీవితం మార్గ మధ్యలో చీకటి పడింది. ఒక చోట పడుకున్నాడు. ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకున్నాడు. ఆయనకు దర్శనం కలబడింది. ఒక నిచ్చెన భూమి నుంచి ఆకాశానికి వేయబడి ఉంది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ చివరి భాగాన దేవుడు ఉన్నాడు. ఈ దర్శనాన్ని చూశాడు. యాకోబు టక్కున వెనుక వచ్చింది. అయ్యా, ఈ దేవుని స్థలం, ఇది దేవుని గవిని, దేవుని గవిని అని చెప్పేసి అక్కడ దేవునితో ఒప్పందం చేసుకున్నాడు. దేవునితో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ఏంటంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, యాకోబు నువ్వు వెళ్ళే స్థలం అంతట్లో కూడా నేను నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీకు నేను తోడై ఉంటాను. నేను ఆశ్రయిస్తాను. గొప్ప జనాంగంగా నేను చేస్తా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు
మెరుకు వచ్చిగానే అక్కడ ఒప్పందం చేసుకుంటాడు, అయ్యా నీ పోయే మార్గం అంతటా నువ్వు తోడయుండి నన్ను ఆశ్రయిస్తే నేను ఇక్కడ ఒక మందిరం కడతా, నా దశం బాగా నీకిస్తా. ఒప్పందం చేసుకున్నాడు. అక్కడ నుంచి ఆ రాయి తీసుకొని దాని మీద నూనె పోసి అది ప్రతిష్ఠించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన బట్టి యాకోబు జీవితంలో అనేకమంది పరిణామాలు. మామ దగ్గర కొలువు చేస్తున్నాడు, మామ గొర్రెలను మేపుతున్నాడు, ఎండకెండుతూ వర్షానికి తడుస్తున్నటువంటి యాకోబు ఒక మామ అన్నాడు, నువ్వు నా దగ్గర వృత్తిగాని జీతం చేయని అవసరం లేదు, ఈ గొర్రెల మందలు ఉన్నాయి కదా, ఈ గొర్రెల మందల్లో సారసార్లు కలిగినటువంటి మచ్చలు కలిగి గొర్రె పిల్లలను పుడితే అవి నీవే. సారసార్లై మచ్చలు అన్ని ఒకే రకంగా ఉంటాయి, ఒకే రకం కలర్ ఉంటాయి గొర్రెలు, కొన్ని మచ్చల గొర్రెలు ఉంటాయి. సారసార్లు కలిగి మచ్చలు కలిగినటువంటి గొర్రె పిల్లలను పుడితే అవి నీ మంద అన్నాడు. అబ్బా అని చెప్పేసి యాకోబు ఏం చేశాడంటే అవి ప్రెగ్నెన్సీ దాచే సమయానికి, సూడి మోసే సమయానికి నీళ్ళకి తోలకెళ్ళేవాడు. ఆ నీళ్ళలో ఈ యొక్క చెట్లు నరికి ఆ చెట్లుకున్న వంటి తాట తీసి, ఆ కట్టెలకున్న తాట తీసి వాటిని చుట్టేసి కాల్చి నీళ్ళేసేవాడు. అవి సారసాలగుండి, ఇవి ప్రెగ్నెన్సీ దాని సమయానికి ఆ సారసాలను చూసినటువంటి గొర్రె పిల్లలు అన్ని సారసాలు పుట్టి, ప్రతి గొర్రె కూడా గొర్రె పిల్లలు వేస్తుంది. అరే ఏంటి ఇంకా సారసాలు పుట్టినని కూడా పక్కకేసుకుంటున్నాడు ఈ నాయి అని పక్కకేసుకుంటున్నాడు. యాకోబు మంది ఎక్కువ అవుతుంది. మామ చూశాడు, అరే అన్ని సారసాల పిల్ల పుడుతున్నాయి. ఈసారి అన్నాడు, యాకోబు సారసాలని నాయి మామూలుగా నీ అన్నాడు. ఆ కట్లని తీసేశాడు, నీలో ఉన్న కట్లని పెట్టి సాధారణంగా పెట్టాడు. ఈసారి అన్ని మామూలు పుడుతున్నాయి, పుడతా ఉన్నాయి. అంటే చిత్తులు మారి తన మందనే ఎక్కువ చేసుకుంటున్నాడు. యాకోబు మంద ఎక్కువైంది. ఈసారి సార్లు కాకుండా మామూలు మంద అన్నాడుగా, అవన్నీ తన వైపు వేసుకుంటున్నాడు. పుట్టియని నాయే. ఈ విధంగా మామను మోసం చేస్తూ ఉన్నాడు. యాకోబు మంద ఎక్కువైందండి. గొర్రెల మేకల మందలు ఎక్కువైంది. యాకోబు తను ప్రేమించే రాహేలు కొరకు అన్నాడు, మామ నీ చిన్న కుమార్తె నాకు ఇచ్చేయి, నీకు 7 సంవత్సరాలు కొలువు చేయమంటావు కనుక చేస్తా అన్నాడు. 7 సంవత్సరాలు లాభాలు గొర్రెలను మేపాడు. ఎవరి కోసం అండి? తను ప్రేమించిన రాహేలు కోసం. ఎండకెండేవాడు, వర్షం తడిసేవాడు. గొర్రెంట కాయటి మామూలు సంగతి కాదు. 1 సంవత్సరం కాదుగా, 7 సంవత్సరాలు ఎండకెండుతూ వర్షం తడుస్తూ ఉన్న యాకోబు ఇంటికి రాగానే రాహేలు కనపడేది. రాహేలు నవ్వేది. ఆ నవ్వులో బాధ అంతా పోయేది. నీళ్ళు ఇచ్చేదేమో, ఎదురెళ్ళేదేమో. ఆ చూపులకి, ఆ ప్రేమకి, ఆ నవ్వుకి యాకోబు పొద్దునంతా పడే కష్టం అంతా కూడా మర్చిపోయేవాడు. ఈ విధంగా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఒక రోజున లాబాను యాకోబు గుడారం తన కుమార్తెను పంపించాడు, వివాహం చేసి కుమార్తెను పంపించాడు. తెల్లరానికే ఆమె లేయా మోసపోయాడు. ఏమయ్యాడు? మోసపోయాడు. యాకోబుకి అలవాటే కదా మోసం చేయడం, అలవాటే కదా. అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. దీవెనలు పొందుకున్నాడు. నేనే ఏశావుని అన్నాడు. అయ్యా నువ్వు ఏశావు కాదు కదా, నీ స్వరము యాకోబులాగుంది అని ఇస్సాకు కళ్ళు కనబడతలే ఇస్సాకుకి. అయ్యా నువ్వు ఎవరివి? అయ్యా నేను ఏశావుని అన్నాడు. దీవించబడ్డాడు. మోసం చేశాడు. తర్వాత మామైనటువంటి లాబాను గొర్రెల్లోనే కూడా మోసరీతిగా సంపాదించుకున్నాడు. మోసపోయాడు.
ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వే విత్తుతావో అదే పంట కోస్తావు. నువ్వు విత్తిందే దాన్ని బట్టి నువ్వు పంట కోస్తావు. అన్యాయాన్ని, అక్రమాన్ని, పాపాన్ని విత్తే దీవించబడాలనుకుంటే అసాధ్యం. నమ్మదగిన దేవుడు నువ్వే పంట విత్తుతావా, ఏ విత్తుతావు అదే పంట కోస్తావు. నీవు నీ పిల్లలకు వస్తావు. నువ్వు విత్తుతున్నావు మోసకరంగా, పిల్లలు చదివిస్తున్నావు అన్యాయంగా, లేక వేరొక రీతిగా నువ్వు విత్తుతావని చూస్తున్నావు, కానీ అది నీకు ఫ్రూట్ఫుల్ రాదు. చాలా మంది పిల్లలు చదువుతారు పెద్ద పెద్ద స్కూల్స్లో, డిగ్రీలు చేతికి వస్తాయి, కానీ వారి జీవితము మంచిగా ఉండదండి. అప్పుడు ఏడుస్తారు, అయ్యా మా కొడుకు మాట అయ్యా. నువ్వేమిచ్చావు అదే పంటకు వస్తున్నావు. వెక్కిరించబడవు దేవుడు అండి, దేవుడు వెక్కిరించబడడు. యాకోబు మోసాన్ని విత్తాడు. యాకోబు అన్యాయంగా ప్రవర్తించాడు. తన మందని ఎక్కువ చేసుకోవడం కోసం మోసపోయాడు. మరొక 7 సంవత్సరాలు తను ప్రేమించిన రాహేలు కొరకు మళ్ళీ చేశాడు. మొత్తానికి తన జీవితం అంతా ఆస్తి కోసం, తన జీవితం అంతా భార్యల కోసం, తన జీవితం అంతా కొలువు చేస్తూనే ఉన్నాడండి. జీతగాడిగా. మా ఊర్లో పాపయ్య అని ఒక వ్యక్తి ఉండేవాడు. నేను చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని ఒక ఇంట్లో జీతగాడిగా పెట్టారు. పసితనంలోనే 9 సంవత్సరాలప్పుడు జీతగాడికి పెట్టారు. గేదెలను కాయాలి, పెండెత్తాలి, పొద్దున్నే 4 గంటలకు చేసి పొలానికి వెళ్ళి గడ్డి కోసుకుని రావాలి. 10 సంవత్సరాల వయసు అప్పుడే స్కూల్ పంపిలే. అతను ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు గొడ్డు చాకరీ చేశారండి. అంటారు గొడ్డు చాకరీ అని. ఎందుకు గొడ్డు చాకరీ అన్నారంటే, ఒక పశువు ఏ విధంగా తన యొక్క దేహమంతా యజమాని కొరకు దుక్కు శ్రమించుతుందో తన కష్టార్జితం అంతా, ఆయన కూడా తన కష్టం అంతా జీతానికి పనిచేశాడు. జీతం అంటే ఏమైనా ఇస్తారా? ఏమి ఇవ్వరు. సంవత్సరానికి ఒక 2-3 వేలు 5 వేలు ఇస్తారంతే. అన్నం పెడతారు. జీతగాడిగా 20 సంవత్సరాలు చేసి ఆయన అంతా ఉండిపోయి పెళ్లి చేశారు. 35 సంవత్సరాలు వచ్చారు. అప్పటికి ఆయన ముసలుడైపోయాడు. తన కొరకు ఏది సంపాదించుకోలేదు. జీతం అంతా బతుకంతా జీతానికి పనిచేశాడుగా. ఒలిచ్చి 1000-2000 ఏదో నామినల్, తగిన ఫలానికి కష్టాన్ని ఫలితం రాలేదు. రోజున వాళ్ళ మిస్సెస్ అక్క అంట ఉంది, సీనయ్య నీకు తెలుసు కదా మీ బావ, నాకు బావ మా మామ అవుతాడు, తన కష్టం అంతా జీతగాడికి బతికాడు. యాకోబు కూడా తను ప్రేమించిన భార్యల కొరకు తన ఆస్తిని సంపాదించుకోవడం బతికాడు. ఆస్తి ఎక్కువైంది. 2-4 భార్యలు, 11 మంది కుమారులు దేవుడు విస్తరించాడు. మేకల మందు విస్తారంగా అయిపోయింది. దాసులు అందరూ ఉన్నారు. దేవుడు అక్కడ నుంచి విదేశానికి వెళ్ళిపోమన్నాడు. బయలుదేరాడు. తన మామకి చెప్పకుండా బయలుదేరాడు. కొందరు చెప్పారు, మీ కొడుకు, మీ అల్లుడు, మీ కూతురు వెళ్ళిపోతున్నారు, నీకు తెలుసా లాభం అనగానే ఎంటబడ్డాడు. యాకోబుని కలుసుకొని, యాకోబు నువ్వు నాకెందుకు చెప్పకుండా వచ్చావు? నువ్వు నా ఇంటికి వచ్చావు కదా, నిన్ను దీవించింది దేవుడు, నిన్ను బట్టి నన్ను కూడా దీవించాడయ్యా అని మామూలుగా సాగనంపాడు. యాకోబుకి ఏ కొదవలేదు. ఎబ్బేకు రేవు దగ్గరికి వచ్చారు. ఎబ్బేకు రేవు. ఆ రేవు దగ్గర రాగానే కొందరు చెప్పారు, నీ అన్న ఏశావు కొంతమంది సైన్యం తీసుకొని నేను చంపడానికి వస్తున్నారు అని చెప్పారు.
ఆ మాట విన్నవంటి యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర దాటించి తన భార్యల్ని, తన కుమారుల్ని, తన దాసురాండ్రని, తన గొర్రెల మేకల మందలని అన్నిని పంపించేసి ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే అక్కడ ఆగిపోయాడు. రాత్రి అక్కడే ఆగిపోయాడు. భయం, ఆందోళన, వేదన, దుఃఖం. ఎందుకంటే ఏశావు వస్తున్నాడు కదా, తాను తన పిల్లల్ని ఏమైనా చేస్తాడేమో, మోసం చేసి వెళ్ళిపోయాడు కదా, రౌద్రంతో వస్తున్నాడు ఏశావు. ఆ రాత్రి యాకోబు దేవునితో పెనుగులాడుతున్నాడు లెబ్బేకు రేవు దగ్గర. తెల్లవారుతుంది. దేవుడు అంటున్నాడు, నన్ను వదిలిపెట్టాను, నిన్ను వదిలిపెట్టాను. నువ్వు నన్ను దీవించితేనే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే విడిచిపెడతా, లేకపోతే విడిచిపెట్టను. యాకోబు తుంటి కాలుని దేవుడు కొట్టాడని రాయబడింది. నీ పేరేంటి అని అడుగుతున్నాడు దేవుడు. అయ్యా యాకోబుని. యాకోబు అనగా అర్థము మోసగాడు. యాకోబునయ్యా, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, దేవునితో పోరాడి గెలిచావు గనుక ఇశ్రాయేలు. ఆ స్థలానికి పెనియేలు అని పేరు పెట్టాడు. గమనించండి, యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నిన్ను ఆశ్రయించాయి అంటున్నాడు. ఆశ్రమం అంటే మేకలు మందలు ఉన్నాయి, ఎండి బంగారం ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. అవి కాదు ఆశీర్వాదము. మరొక దానికోసం ఎదుగుతున్నాడు. నువ్వు ఆశ్రయించు. ఏంటి ఆశీర్వాదం? అప్పుడు బిడ్డలా, ఏంటి ఆశీర్వాదం? తన జీవితం ధన్యకరంగా చేయబట్టం, తన జీవితము దేవునికి ఇష్టకరంగా చేయబట్టం ఆశీర్వాదం. మేడలు మెత్తలు విస్తరించడం ఆశీర్వాదం కాదు. వెండి బంగారాలు ఎక్కువ ఆశీర్వాదం కాదు. పలుకుబడి పేరు ప్రఖ్యాతులు ఎక్కువ ఆశీర్వాదం కాదు. కానీ దేవుడిని ఎందు సంతోషించడమే ఆశీర్వాదం. నిన్ను బట్టి దేవుడు హ్యాపీగా ఉన్నాడా? నీ ప్రవర్తన బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా? నీ జీవిత నడవడం బట్టి ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నాడా? యేసు ప్రభువు గురించి తండ్రి అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. యాకోబు జీవితం అంతా ఇప్పటి వరకు ఈ యొక్క అనుభవం, పోరాడే అనుభవం, ఆ దేవుని గట్టిగా పట్టుకునే అనుభవం రానంత వరకు కూడా మామూలుగా ఉన్నాడు. యాకోబుగా ఉన్నాడు, మోసగాడిగానే ఉన్నాడు. కానీ దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. పట్టుకున్నాడు. అయ్యా నన్ను దీవించు, అయ్యా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదిస్తే విడిచిపెడతా. నా బతుకులు అంతా మోసమే. మందిరం కడతా అన్నాడు, కట్టినా. దర్శనం మాకు ఇస్తా అన్నాడు, మాట తప్పేవాడు, మోసం చేసేవాడు, జిత్తులు మారి కదా, మందరం పెంచుకున్నా కదా, జిత్తులు మారే. ఏ విధంగా సరే తన ఆస్తిని పెంచుకోవచ్చు కానివ్వండి, దేవుని ఆశీర్వాదాన్ని పొందలేరండి. నిజం గొప్ప చేంజ్, మార్పు, పులుస్తా. తన మోసానికి, తన జిత్తులు మారతనానికి ఏదో ఒక రోజున నువ్వు పులుస్తా పెట్టాలి. పెట్టకపోతే నీ జీవితము తరతరాలకు దీవెనకరం ఉండదండి. దేవుడు అడ్రస్ అడిగితే ఏం చెప్పాడు తెలుసా? మోషే అడిగాడు, అయ్యా నువ్వు ఎవరివి అని ఇశ్రాయేలు అడిగితే నేనేం చెప్పాలయ్యా? దేవుడు నీకు ప్రత్యక్షం కాలేదు అని అంటారు. నువ్వెవరివి అంటే ఆయన అన్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. దేవుడు అంట అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్పటానికి ఆయన సిగ్గుపడలేదంటే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో యాకోబు గురించి ఆయన మాట్లాడుతూ, యాకోబు గురించి మాట్లాడుతూ, అబ్రహాము, యాకోబు, ఇస్సాకుల గురించి మాట్లాడుతూ
13వ వచనానికి వచ్చాకే వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరముగా ఉండి చూసి వందనం చేసి తాను భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారి మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును ఎదుగుచున్నామని విసిదపరుచున్నారు కదా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకుని మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కూర్చున్నాను. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నట్టుకు దేవుడు వారి గురించి సిగ్గుపడడం. ఎలాగనగా ఆయన వారి కొరకు పట్టణము సిద్ధపరుచున్నారు. అబ్రహాము ఇస్సాకులు అనేకుల గురించి మాట్లాడుతూ నేను వారి దేవుడని చెప్పి సిగ్గుపడలేదు. ఎవరండి వీళ్ళు? జీవితాలు మార్చబడ్డవారు, బ్రతుకులు మార్చబడ్డవారు, అన్యాయానికి అక్రమానికి పురుషా పెట్టవారు. జీవితాంతం అన్యాయమే చేస్తుంటే అన్యాయం చేసి విత్తుతున్నాం, పంట విత్తుతున్నాం, అన్యాయమే పంట కోస్తాం. అన్యాయం చేసి సంపాదిస్తున్నాం, ఉపయోగకరంగా ఉండదు. ఓ రోజున వీడి పురుషా పెట్టబడింది. ఇశ్రాయేలు అనగా అర్థమైంది తెలుసా? ఇశ్రాయేలుకి అర్థమైంది పోరాడు వాడు, ఆశ్రయించబడిన వాడిని అర్థం. ప్రపంచంలో ఒకే ఒక కంట్రీ ఉంది, వ్యక్తి పేరు పెట్టబడి కదా, ఇజ్రాయిల్ కంట్రీ. ఈ రోజున ఇజ్రాయిల్ దేశము చాలా చిన్న దేశం అండి. అరౌండ్ 70 lakhs పాపులేషన్. 70 lakh పాపులేషన్. ప్రపంచంలో టెక్నాలజీలు కానివ్వండి, అలాగనే ఇరిగేషన్లు కానివ్వండి, అలాగనే ఆయుధ సంపత్తి విషయంలో కానివ్వండి ఒక ఆశ్రయించబడే దేశం. మనం వాడేవంటి సెల్ ఫోన్లో మైక్రోచిప్ వాళ్ళు తయారు చేసిందే. బిల్ గేట్స్ ఈజ్ ఎ జూ, యూతుడు, సాఫ్ట్వేర్ టెక్నాలజీకి అధినేత. అలాగనే వారికి మిసైల్స్ భారతదేశం దిగుమతి చేసుకుంటుంది తెలుసా? 120-130 కోట్ల మంది ఉన్నాం, అంతెక్కలేదు ఆ టెక్నాలజీ. 70 లక్షల మంది జనాభా కలిగినటువంటి దేశము వారు పండించే పంటలు అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. చాలా చిన్న దేశము, అన్ని దేశాల కంటే ఉన్నతమైన దేశం ఎదిగిందండి. ఇజ్రాయిల్ ఖతం చేయాలని చెప్పి అనేకులు పూనుకున్నారు. 52 సంవత్సరాన 72 సంవత్సరాన 2002 సంవత్సరం ఇజ్రాయిల్ దేశం లేకుండా చేయాలని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్ అటాక్ చేశారు. 9 దేశాలు ఒకేసారి యుద్ధం ప్రకటించారు. ఇజ్రాయిల్ లేకుండా చేస్తారు, రేపు తెల్లవారు 5 గంటల్లోపు అన్నాడు. నాసర్ అనేటువంటి చక్రవర్తి హతమైపోయారండి. 9 దేశాలు పారిపోయి. కారణం తెలుసా? యాకోబు పేరు పెట్టబడిన దేశము, ఫలవంతమైన దేశము, జీవనకరమైన దేశము, తరతరాలకి యాకోబుని ఇశ్రాయేలు జ్ఞాపకం చేసిన దేవుడు అండి. ఎంత గొప్ప సంగతి! యాకోబు చనిపోయి కొన్ని వేల సంవత్సరాలైంది. ఇప్పుడు కూడా యాకోబు జీవితము ఇశ్రాయేలు మార్చబడిన జీవితం మనకు ఆదర్శంగా ఉంది. ఆదర్శంగా ఉంది. ప్రవీణ సహోదరుడా, నీ జీవితంలో పాపానికి పుల్ స్టాప్ పెట్టకుండా, అక్రమానికి పుల్ స్టాప్ పెట్టకుండా కామ పెట్టకండి. ఏంటిది? కామ పెడతారు, లేదా క్వశ్చన్ మార్క్ పెడతారు. ఏం చేస్తే అంటే ఏంటంట, వాడు చేయలే, వీళ్ళు చేయలే, మేం చేస్తే ఏముందంటే ఏ సినిమాలు కొద్దిగా తప్పేది. సినిమాలో మంచి తీసుకుంటాం, ఏం తాకితే తప్పింది, అప్పుడప్పుడు తాగుతుంది, తిడితే తప్పింది, తిరిగితే తప్పింది అని చెప్పేసి అంటాం. క్వశ్చన్ మార్క్ పెడతాం. అది ఎప్పుడు పుల్ స్టాప్ పెడతాం? పాపాన్ని పుల్ స్టాప్ పెట్టకుండా దేవుని ప్రారంభం కాదు, ఆశీర్వాదం బిగినింగ్ కాదు. పాపానికి ఎప్పుడైతే పుల్ స్టాప్ పెడతావో నీవు విద్య ప్రతిదీ దీవించబడుతుంది. నువ్వు ప్రార్థించిన ప్రార్థన దీవెనకరంగా మార్చబడుతుంది. నువ్వు చేసే ప్రార్థన నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. యాకోబు జీవితం అట్లయింది. పుల్ స్టాప్ పెట్టాడు. అన్న ఏసావు ఎదురవుతున్నాడుగా, ఏసావు ఎదురవుతున్నాడు, కోపంతో వస్తున్నాడు, పగతో వస్తున్నాడు, రగులుకుంటూ వస్తున్నాడు. ప్రార్థించాడు, దేవుడితో పెరుగులాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. వచ్చేసాడు, రేవు దాటి దగ్గరికి వచ్చేసాడు. తెల్లవారిందంట.
తెల్లవారింది, ఏశావు ఎదురయ్యాడు. భయం, ఏశావు ఎదురయ్యాడు. యాకోబు చూడగానే ఏశావు కంట దుఃఖం వచ్చిందంటండి. యాకోబు మీద పడి ఓరు నేర్చిందంట. తమ్ముడా, ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూడక, ఎన్ని సంవత్సరాలైంది అని చెప్పేసి మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని, ఒకని ప్రవర్తన దేవుని దృష్టికి ఇష్టమైతే, సరైనగా ఉంటే వారి శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన వాడు ఆయన. మీద పడి ఏడ్చాడు. ఏడ్చి కౌగిలించుకొని యాకోబు అన్నాడు, నీ దాసుడైన నేను దీవించిన దేవుడు నాకు ఇచ్చిన భార్య, నీ దాసుడైన నేను దేవుడిచ్చిన సంతానం అని పరిచయం చేస్తున్నాడు. నీ దాసుడైన నాకు దేవుడిచ్చిన దాసులు అంటారు. నీ దాసుడైన నాకు దేవుడిచ్చిన గొర్రెల మేకల మాత్రం. ఎంత మార్పు అండి కదా. అన్నతో అంటున్నాడు. ఎవరితోటి? ఏశావుతో అంటున్నాడు, నీ దాసుడు అని అంటున్నాడు. అంటే మాటలు మారిపోయింది. మాటలు మారిని, బ్రతుకు మారింది, జీవితం మారింది. ఇశ్రాయేలుగా మార్చింది కనుక మాటలు కూడా మార్చబడింది. వెంటనే, అన్న నీ కొరకు కొంత గిఫ్ట్ తెచ్చాను, ఈ గొర్రెల మాంకెల మందను తీసుకో అంటే ఏశావు అంటాడు, తమ్ముడు ఏశావు, యాకోబు నన్ను కూడా దేవుడు దీవించాడు, నీవేమి నాకు సురక్షితంగా దీవించి వెళ్ళిపోయినాడు. ఎంత గొప్పసారి. పెరుగులాడు అనుభవం, ప్రార్థించే అనుభవం, దేవుని దగ్గర మోకరిల్లు అనుభవం, దేవుని దగ్గర కన్నీరు గార్చే అనుభవం, దేవుని దగ్గర నీ ప్రవర్తన మారేదాకా, నీ జీవిత పాపాన్ని పులుస్తా పెట్టేదాకా నువ్వు పోరాడాలి. పోరాడితే నీ బ్రతుకు సార్థకత చేయబడుతుందండి. అంటారు కదా, అందరూ బతికారు, నువ్వు బతికారు, ఏం లాభం? కాదు కాదు. దేవుని బిడ్డమైన మనము తలగా ఉండాలి, తోకగా ఉండకూడదు అని చెప్పాడు. నేను ఆజ్ఞ చేసిన మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండదు. తల అంటే ఏంటండి? తోక అంటే ఏంటి? తల బాస్. నేను ఉన్నతమైన స్థితికి చేర్చగలిగిన వాడు. నీ మాటకి విలువ, నీ జీవితానికి విలువ ఎప్పుడు ఉంటుంది తెలుసా? పాపానికి పులుస్తా పెట్టినప్పుడు. నమ్మదగిన దేవుడు యాకోబు జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పెనుగులాడాడు యాకోబు. ఆ స్థలానికి పెనియేలు అని పేరు పెట్టాడు. పోరాడి గెలిచిన వాడు, దేవునితో పోరాడి గెలిచిన వాడు. కొంతమంది మనుషులతో పోరాడతారండి, నోటి ద్వారా. నోటితో పోరాడతారండి. కొందరు నోటి ద్వారా బతికేస్తారు, కొందరు అన్యాయం చేతి బతికేస్తారు. కాదు, దేవునితో పోరాటం అంటే ప్రార్థన. ప్రార్థన ప్రార్థన జీవితాన్ని మార్పు తీసుకొస్తుంది, ఒక ఆశగా మోసుకొస్తుంది. దేవుడి తన మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ఎంతోమైన వాక్యాన్ని బట్టి వందనాలు చూపిస్తున్నాం ప్రభా. చేకూర్చిన బిడ్డ బట్టి మీకు వందనాలు. నమ్మకమైన రాజా మీకు స్తోత్రాలు చూపిస్తున్నాం తండ్రి. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చారు. యాకోబుని మీతో పెరుగులాటాన్ని బట్టి దీవించావు తండ్రి. ఆత్మీయంగా మీరు కూడా పరిపక్వతలు తీసుకురండి. నువ్వు విత్తేది, మేము ప్రార్థించేది, మీ అడిగేది నాయన ఆశీర్వాదకరంగా మార్చబడి కృప దయచేయండి ప్రభువా. నీకు వందనాలు చూపిస్తూ మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.